తీసుకెళ్ళిన తర్వాత అక్కడ హఠయోగము అనే యోగాలో ఉన్న ఒక విద్యను ఈయనకు నేర్పించడం అనేది జరిగింది. దాదాపు కొన్ని సంవత్సరాలు ఈయన హఠయోగ సాధన అనేది చేశారు. ఎక్కువగా ఈయన ఆహ్, ఎవరితోనూ మాట్లాడేవారు కాదు. ఎక్కువగా మౌనంగా ఉండేవారు. తర్వాత ఈయన ఎప్పుడూ కూడాను యోగ ముద్రలోనూ, చిన్ముద్రలోనే కూర్చునేవారు. మరి ఆయన హిమాలయాల్లో నివసించినప్పుడు ఆయనకు ఆ విషయాలనేటివి పెద్దగా మనకు తెలీదు. కాస్త ఇన్ఫర్మేషన్ అనేది ఉందనమాట. ఈయనకి ఇంకోటేంటంటే, ఈయనకు పరకాయ ప్రవేశము అనే విద్య కూడా తెలుసు. అలా చాలా దేహాలు కూడా మారుతూ ఉండేవాళ్ళని చెప్పేసి, మనకు కేరళకు సంబంధించిన కొన్ని పత్రికలు కూడా మనకు ప్రచురించేవనమాట. అంటే లేటెస్ట్‌గా కూడా. ఈయన ఏమేం చేస్తూ ఉండేవాడు అంటే, ఎప్పుడూ కూడాను చిన్ముద్రలో ఉండి, శివధ్యానము అనేది చేస్తూ ఉండేవాడు. హఠయోగాన్ని కూడా చేస్తూ ఉండేవాడు. దాన్